ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ యొక్క కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి 4 నెంబర్లకు మీ యొక్క స్పందన, ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి శరీరరీతిగా ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయన బోధించినటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్తాన్ని చేసేవాడే ప్రవేశించును అంటాడు. యేసు ప్రభువారు దేవుడు, ఆయన దేవాతి దేవుడు. భూమి ఆకాశములనైనా సృజించినట్లుగా కనపడుతుంది. ఆకాశం కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన ఈ భూమి మీద నడిచేటప్పుడు చాలా విలువైన మాటలు చెప్పాడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చాలా విలువైన మాటలు ఉంటాయి. కొండ మీద ప్రసంగం అంటారు కదండి. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి గొప్ప మాటలు. ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే తండ్రి చిత్తాన్ని చేసేవాడే. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వారే ప్రవేశిస్తారు. దేవుని తండ్రి చిత్తం అంటే దేవుని చిత్తం అంటే యేసు ప్రభువారు ఆ కింద వచనాలు అంటాడు, నా మాటల ప్రకారము చేయకుండా విన్నటువంటి వారు కాదు, ఆ పనులు చెయ్యాలి. దేవుని యొక్క ఆ యొక్క మాటల ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం మంచిదే. అయితే డాక్టర్ గారు కొన్ని మందులు ఇచ్చారు. ఇదిగమ్మా, ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత వేసుకుని ఇది తాగు, నీకు స్వస్థ వస్తుందని చెప్తే వెళ్ళావు. కానీ ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ మెడిసిన్ వాడలేదు. నువ్వు ఆ మెడిసిన్ వాడకపోతే దానివలన మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు తగ్గలేదండి అంటే ఆయన ఏమంటాడు, అమ్మా నేను మొన్న ఇచ్చినటువంటి మెడిసిన్ వాడావా అని అడిగితే వాడలేదండి అంటే, మరి వాడాలి కదమ్మా, మరి వాడకుండా తగ్గలేదంటే ఎలాగ, ముందు అది వాడురా అంటాడు ఆయన. అంటే కాదండి, మీ మీద నమ్మకం లేదండి, మిమ్మల్ని నమ్మలేకపోయానండి, లేకపోతే అది వాడలేదండి అని అంటే అది కరెక్ట్ కాదనమాట. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన అంటున్నాడు, మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు కానీ మీరు పరలోక రాజ్యం వచ్చారు. ప్రభువా ప్రభువా అంటే వచ్చారు. దెయ్యాలు కూడా నీవే సజీవుడు అయిన దేవుని కుమారుడు అన్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నాయి. దెయ్యాలు కూడా దేవుణ్ణి పొగిడి, కానీ దెయ్యాలు దేవుని చిత్తాన్ని చెయ్యవు, దేవునికి లోబడవు. అలాగే చాలామంది కూడా గొప్ప దేవుడండి, పరిశుద్ధుడండి, ప్రేమ కలిగిన దేవుడండి అంటారు కానీ ఆ దేవుని యొక్క ఆ నియమాల్లో, దేవుని యొక్క ఆజ్ఞలలో నడవకుండా జీవిస్తారు. దాని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము
లేదు. గనుక మనము ఏంటంటే దేవుని యొక్క ఆ నియమాల్లో జీవించడానికి ప్రయత్నం చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించిన. దేవుని చిత్తాన్ని చేసేవాడే ప్రవేశిస్తాడు. దేవుని చిత్తాన్ని చేయకుండా, తండ్రి చిత్తాన్ని చేయకుండా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనేది అది వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ. చాలామంది చూడండి, సరి అయిన జీవితాన్ని జీవించకుండా నేను పరలోకం వెళ్ళిపోతాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు భ్రమపరచు ఆత్మ. చాలామందిని భ్రమపరుస్తూ ఉంటుంది ఆత్మ. చాలామందికి ఆ భ్రమపరచు ఆత్మ వచ్చి భ్రమపరుస్తూ ఉంటుంది. వాడికి సరైనటువంటి ప్రార్థనా జీవితం ఉండదు, సరైన వాక్యానుసారమైన జీవితం ఉండదు, సాక్షికరమైన జీవితం ఉండదు, పరిశుద్ధ జీవితం ఉండదు. ఏమీ లేకుండానే నేను వెళ్ళిపోతాను దేవుని యొద్దకి అని చాలామంది అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదనమాట. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, తండ్రి చిత్తాన్ని చేయకుండా ప్రవేశిస్తాం అనేది అది జరగదు అని యేసుప్రభు గారి మాటలు ఎంతో గొప్పవి. ఆయన అంటాడు, భూమి ఆకాశము గతించినా కానీ ఈ మాటలు గతించవు. ఆయన శిష్యులతో చెప్పాడు, ఈ స్వార్థ సకల జనులకి ప్రకటింపబడదని చెప్పాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు, ఈ స్వార్థ సకల జనులకి ప్రకటింపబడుతుందని చెప్పాడు. ఇప్పటికీ ప్రకటింపబడతానే ఉంది. ఆయన నిజమైన దేవుడు కాదంటారా? ఆయన అంటాడు, నా మాటలో ఒక సున్నైన పొల్లైన అంటే ఆయన మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. ఏదైనా ఆయన నోటి నుంచి ఒక మాట బయలు వెళ్ళిందంటే ఆ మాట ప్రకారమే జరుగుతుంది. మనకలాగా గాలి మాటలు మాట్లాడేవాడు కాదు దేవుడు. మనమంటూ సొల్లు మాటలు, లేదా ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన మాటలు, పొగరబోతు మాటలు, డంబపు మాటలు మనం మాట్లాడతాం. కానీ అలాగూ ఆయన మాట్లాడేవాడు కాదు. ఆయన మాటకి శక్తి ఉంది. ఆయన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన అంత కరెక్ట్గా చెప్పేవాడు. ఆయన అంత అలా మనుషులను సంతోషపెట్టే మాటలు మాట్లాడేవాడు కాదైనా. మనుషులను సంతోషపెట్టే మాటలు మాట్లాడేవాడు కాదైనా. ఆయన ఏది సత్యమో ఆ సత్యమే మాట్లాడేవాడు. ఏది కరెక్ట్ అదే మాట్లాడేవాడు ఆయన. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన, మీరు ప్రభువా ప్రభువా నన్ను పిలిచెత్తి పరలోకం వచ్చారు. మీరు దేవుని చిత్తాన్ని చేస్తేనే, తండ్రి చిత్తాన్ని చేస్తేనే పరలోకం వస్తారు అని చెప్తున్నాడు. మరి దేవుని చిత్తాన్ని మనం చేసే వారంగా ఉండాలి. మళ్ళీ అంటున్నాడు ఆయన, ఆ దినములో అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? ఏం చేశారంట? నామాన్న ప్రవచించారంట. నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామములు అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అనేకులు అంటారంట, అయ్యా నీ నామాన్ని మేము అది చేయలేదా, నీ నామాన్ని ఇది చేయలేదా, నీ నామాన్ని అది చేయలేదా అని చెప్తారంట. ఆయన అంటున్నాడు మళ్ళీని, చూడండి, దొంగ బోధకులు, దొంగ అపోస్తలులు, దొంగ ప్రవక్తలు ఎలాగో ముందే చెప్పాడు బైబిల్లో. మనం ఈ లోకంలో కనపడుతూ ఉంటుంది చాలామంది సరైనటువంటి జీవితం లేకుండా, సరైన సాక్ష్యం లేకుండా, సరిగ్గా బ్రతకకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ వారు బ్రతుకుతూ దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని తగ్గించేలాగా బ్రతుకుతారు చాలామంది. వారి వలన దేవుడు అవమాన పాలు. ఆయన అంటాడు ఒక దిక్కున ఒక వాక్యం, మీ నిమిత్తమే కదా నా నామం అవమాన పాలు అవుతుంది అంటాడు. చాలామంది జీవితాల్లో అలాగ అవమానకరంగా బతుకుతారు. నేను ఒకసారి ఒక ఆయన కూరగాయలు కొట్టుకాడికి వెళ్ళి కూరగాయలన్నీ ఏం చేసుకుని ఆ కూరగాయలని డబ్బులు అడుగుతుంటే, హే నేనే పాస్ట్ గారినే, నేను కూరగాయలని డబ్బులు అడుగుతున్నావేంటి అంటున్నాడు ఆయన. కూరగాయలన్నీ ఏం చేసుకుని నేను పాస్ట్ గారిని డబ్బులు అడుగుతున్నాను నేను అని సబ్జెక్టుకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పాస్ట్ గారిని కూరగాయలని డబ్బులు ఎట్టి వెళ్ళిపోతే ఆ కూరగాయలు కొట్టి ఆయన అంటున్నాడు, నువ్వు పాస్ట్ గారు అయితే నాకేంటి, నాకు డబ్బులు అంటే నేను పాస్ట్ గారు, నేను డబ్బులు ఇస్తావేంటి అని వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఎన్ని తిట్టుకుంటున్నాడు. ఆయన పాస్టర్ అయితే
నాకు సంబంధం ఏంటి, నా కూరగాయలు ఎట్టుకెళ్ళిపోతున్నాడా అని తిట్టుకోండి. చూడండి, ఏం చేస్తే అది అవమానకరంగా ఉంటుంది. దేవుని నామాన్ని మనము, మన వలన దేవుని నామాన్ని అవమానం. ఒకవేళ నీకు లేకపోయినా, ఆ పూటకి లేకపోయినా పస్తు ఉండడం మంచిది, అంతేగాని అలాగ దౌర్జన్యంగా వెళ్ళి తెచ్చుకుని దేవునికి అవమానము తీసుకురాకూడదు. చాలామంది అవమానకరంగా నడుస్తున్నారు. చాలాసార్లు చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. చాలాసార్లు ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేదా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది ప్రార్థనలు చేస్తామని వస్తారు. ప్రార్థనలు చేస్తామని వచ్చి వాళ్ళ వ్యాధులతోటి బాధలతోటి వాళ్ళ మంచాల మీద పడి ఉంటే వీళ్ళకి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళ ఎదురుగుండా బైబిల్ తెరిచి అందులో కానుకెట్టమని వారు ఇండైరెక్ట్గా, కొంతమంది డైరెక్ట్గా కూడా అడిగేస్తారు. మళ్ళీ అంటే బైబిల్ అనేది వాళ్ళకు 10 రూపాయలు 20 రూపాయలు అందులో పెడితే మళ్ళీ తీసుకుంటారు. అది దేవునికి మన వలన అవమానం వచ్చేలాగా మనం జీవించకూడదు. దేవునికి మన వలన ఆయనకి రెస్పెక్ట్ రావాలి. అంతేగాని ఇలాగా బైబిల్ పట్టుకున్నాడు బతకలేక, చాలామంది అంటారు బతకలేక బైబిల్ పట్టుకున్నాడు, ఇంకా ఆడికి ఏం చేయాలో తెలియదు, ఏ పని లేదు, అందుకే బైబిల్ పట్టుకున్నాడు, బైబిల్ పట్టుకుని బతుకుతాకి వెళ్తున్నాడు అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. దేవుని నామాన్ని మహిమకరంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, సువార్త చెప్పడం మంచిదే. కానీ ఆశించకుండా చేస్తే దేవుడే మనకి సహాయము అనుగ్రహిస్తాడు. ఏలియాను పోషించిన దేవుడు ఉన్నాడు. ఏలియాను పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు, మనకే సహాయము చేస్తాడు. కనుక ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అంటే చూడండి, అలా అడుగుతున్నారు. చాలామంది కూడా ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, నీ నామాన్ని అది చేయలేదా ప్రభువా, నీ నామాన్ని ఇది చేయలేదా. వాళ్ళు హృదయంలో ఎప్పుడూ కూడా ధనాపేక్ష కలిగిన హృదయంతోనే సేవ చేశారు, లేకపోతే ఏదో ఆశించి సేవ చేశారు. పేరు ప్రఖ్యాతులు ఆశించడమో, ధనాన్ని ఆశించడమో, లేకపోతే ఇంకో ఏదో ఆశించే సేవ చేశారు తప్ప క్రీస్తు మెప్పు కోరుకొనలేదు. చాలామంది క్రీస్తు దేవునికి రావాలి మహిమ నా వలన అన్నట్టుగా జీవించలేదు. ఎంతసేపు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళకి కావలసినటువంటి ధనం కోసం. నిజంగా హాస్పిటల్లో సేవ చేయడం నీకు భారం అయితే అది దేవుని చిత్తం. ఒకవేళ దేవుడు నిన్ను దానికే పిలిస్తే అది మంచిది. కానీ నువ్వు డబ్బుల కోసమే హాస్పిటల్లోకి రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ తిట్టుకుంటారు. చాలామంది మేమే బాధలు పడదంటే మా దగ్గరికి వచ్చి డబ్బులు అడుక్కుంటున్నారు అని చాలామంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము దేవుడు నిన్ను ఆ పరిచర్యకి పిలిస్తే అది చేయడం మంచిదే. కానీ దేవుడు పిలవకుండా కేవలం డబ్బుల కొరకే, ధనం కొరకు మనం సేవకు రాకూడదు. బ్రతకలేకో లేకపోతే ధనం కొరకు మరి దేని కొరకు సేవకు రాకూడదు. దేవుడు పిలిస్తే సేవ చేయాలి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడంటే నువ్వు సోమరోడుగా ఉంటే దేవుడు పిలవడు. నువ్వు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఈ భూమి మీద. నువ్వు ఏదో ఒక పని చదువుకుంటామో, లేకపోతే ఉద్యోగం చేసుకుంటామో, లేకపోతే ఏదో పని. అపోస్తలులందరినీ పిలిచినప్పుడు కూడా వారు ఏదో పని చేసుకుంటూ ఉంటేనే దేవుడు వారిని పిలిచాడు. పేతురాళ్ళ చేపలు పట్టుకున్నప్పుడు పిలిచాడు, ఎలీషా దున్నుతున్నాడు పిలిచాడు. అలాగే దేవుని పని అపోస్తలుడైన పౌలు తను సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు ఏదో పని, అంతేగా సోమరోడుగా ఉన్నవాడిని దేవుడు ఏమీ పిలవడు, దేనికి పనికిరా. మొన్న ఒక ఆవిడ అంటుంది, నన్ను అయ్యగారు ఇదిగో ఈయన్ని కూడా మీకు కూడా తీసుకెళ్ళండి అంటుంది. ఎందుకమ్మా అంటే ఈయన ఏ పని చేస్తలేదు, ఇంటికాడే ఉంటున్నాడు, మీకన్నా ఉపయోగపడతాడేమో మీరు తీసుకెళ్ళండి అంటుంది ఆవిడ. ఎవరికి ఉపయోగపడలేని వ్యక్తి అంట దేవునికి ఉపయోగపడతాడేమో తీసుకెళ్ళండి అన్నట్టుగా మాట్లాడు. అంటే మంచిదాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడరు.
ఎవరికి ఇష్టం, ఎవరికి అక్కర్లేనిది, లేకపోతే ఎవరికి ఇబ్బందికరంగా ఉన్నది, కుటుంబంలో ఇబ్బందికరంగా ఉన్నవాడిని, అలాంటి వాళ్ళని మీరు తీసుకెళ్ళండి, దేవుడి కన్నా ఉపయోగపడతారేమో అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదనమాట. మనం శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మనం దేవునికి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలి. చాలామంది ఈ పరసలో తీసి చిరిగిపోయిన కాగితాలు, బాగా తక్కువ ఉన్న కాగితాలు, బాగా విలువలేని 10 రూపాయలు 20 రూపాయలు ఇలాంటి కాగితాలు, ఇలాంటి చిరిగిపోయింది అలాంటి కానుక బాక్సులు వేస్తారు. మనం ఇచ్చేది దేవుని సేవకుడికి కాదు, దేవునికి. అది గుర్తించుకోవాలి. మనం ఇచ్చేది దేవుని సేవకుడికి కాదు, మనం ఇచ్చేది దేవునికి. మనం ఇచ్చే అర్పణ దేవునికి. మన అర్పణ చూసేది దేవుడు, మనకి అనుగ్రహించేది దీవెన మరలా దేవుడు. పాస్టర్ గారు మనకి ఏమి ఇవ్వలేడు, మనకి ఇచ్చేది దేవుడు. దేవుడు చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ నోటు వేస్తున్నావో ఆయన చూస్తాడు. ఒక ఆయన చెప్పాడు, దేవుని హస్తం అంట కానుక బాక్స్ కింద ఉంటుందంట, దేవుని కన్నులంట ఆ కానుక బాక్స్ పైన ఉంటుందంట. ఒక ఆయన చెప్పారు, దేవుని కన్నులు చూస్తాయంట, ఆ దేవుని హస్తంలో పడతాయని చెప్పాడు ఒక ఆయన. అంటే చూడండి, మనం ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి, అంతేగాని శ్రేష్టం కానిది ఇస్తూ మనము ఏదో చేసేసాం అనుకుంటే అప్పటికి మనం దీవెన చేసిన దాన్ని బట్టి మనకు దీవెన రావాలి. ఇప్పుడు కయ్యేను హేబేలు ఉన్నారు. కయ్యేను హేబేలు అర్పణ పట్టుకెళ్ళారు. అర్పణ పట్టుకెళ్తే కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. అంటే అర్పణను అంగీకరించేలాగా అర్పించాలి, అర్పణను అంగీకరించకుండా ఉండేలాగా అర్పించడం కాదు, అంగీకరించేలాగా, దేవుడు అంగీకరించేలాగా ఉండాలి. నువ్వు 10 రూపాయలు వేయచ్చు, నీకున్న దాంట్లో శ్రేష్టమైనది నువ్వు శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. భేద విధవరాలు 2 కాసులే వేసింది, తన జీవనమంతయు వేసింది అంటాడు యేసుప్రభు గారు. అంటే చూడండి, మనము దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నామా లేదా, దేవుని చిత్తాన్ని చేసేవారంగా ఉన్నామా లేదా, దేవుని చిత్తాన్ని చేయకుండా మనం పరలోకం వెళ్ళిపోదామంటే ఆయన అంటున్నాడు, మీరు ప్రవేశించరు. మన భక్తి జీవితం అంతా ఎందుకండి? క్రైస్తవ జీవితం అంటే ఇది ఇరుకు మార్గం. తిట్టిన వారిని తిట్టకూడదు, కొట్టిన వారిని కొట్టకూడదు, ప్రేమించాలి, వారిని ఎంతో గౌరవించాలి. మనల్ని ఒకవేళ ఎవరైనా గాయపరిచినా కూడా క్షమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఎంత కష్టమైన మార్గం తెలుసా ఇది? యేసు ప్రభు వారు అన్ని గాయాలతో కూడా సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు ఆయన. అంత గొప్ప దేవుడి యొక్క మాదిరిని కలిగినటువంటి ఆ బిడలం మనం. క్రైస్తవులంటే మాటలు కాదు, ప్రేమించేవారు, తనను గాయపరిచినా కూడా క్షమించేవారు కనుక అటువంటి బిడలం అన్నమాట మనం. మరి ఇంత కష్టమైనటువంటి మన భావోద్రేకాల కన్నా దేవుని ఘనతే మనకే. మనల్ని ఎవరైనా దూషించినా కూడా మీరు ప్రతిదోషణ చేయొద్దు, మీరు వారిని దీవించండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, దేని గురించి తీర్పు తీర్చొద్దు, నేనున్నాను, నేను చూసుకుంటానని దేవుడు అన్నాడు. కాబట్టి ఇది ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ఉన్న మనము దేవుని చిత్తాన్ని చేసేలాగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని మనం చేసేలా, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివితే దేవుని చిత్తం ఏంటన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు నా ఎడల ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి. జనరల్గా దేవుని చిత్తం అనేది ఒక 70% మంది వరకు అందరికీ ఒకటే ఉంటుంది. ఓ 30% మాత్రం వారి జీవితంలో దేవుని చిత్తం ఏంటి, వారు పాటలు పాడాలా, లేకపోతే వాళ్ళు ప్రసంగం చేయాలా, వారు పరిచర్య చేయాలా, లేకపోతే వారు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయాలా అనేది బయలుపరచబడుతుంది. ఈ 70% దేవుని చిత్తాన్ని వారు చేసినప్పుడు ఉన్న 30% వారి జీవితంలో ఫుల్ఫిల్ అవుతుంది. అయితే ఈ 70% దేవుని చిత్తాన్ని చేయకుండా ఆ 30% చేయడం అనేది అది కరెక్ట్ కాదనమాట. మనం బైబిల్ గ్రంథాల్లో మనం చూసుకుంటే దేవుని చిత్తం అనేది ఒక 2 మాటలు నేను చెప్తాను. దేవుని చిత్తం ఏంటన్నది ఇక్కడ తెసలోనికలకు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, తన శరీరము జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. శరీరాన్ని కాపాడుకున్నటే దేవుని చిత్తం. జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. ఈ శరీరాన్ని కాపాడుకుంటే దేవుని చిత్తం అంట. బైబిల్ ఎప్పుడు కూడా పరిశుద్ధతగా ఎప్పుడు పెద్దపీట వస్తుంది. అందుకని ఇది పరిశుద్ధ గ్రంథం. ఎవరు పాపాలు చేశారన్నది బయలుపరిచింది తప్ప ఇది పరిశుద్ధ గ్రంథం. హాస్పిటల్లో చూడండి, హాస్పిటల్ అంటే ఏంటి? రోగాలతో వచ్చినటువంటి బాగు చేసి పంపిస్తారు. అలాగే పరిశుద్ధ గ్రంథాలు ఎవరెవరు పాపాలు చేశారన్నది రాసేసాడు. ఒకవేళ మంచి పనులే రాసి చెడ్డ పనులు రాయకపోతే ఇది పరిశుద్ధ గ్రంథం అయ్యేది, సత్య గ్రంథం అయ్యేది కాదనమాట. ఎవరు పాపాలు చేసినా కూడా రాశాడు ఆయన. లోతు పాపం చేసినా రాశాడు, దావీదు పాపం చేసినా రాశాడు, మరో ఒకరు సంసోను పాపం చేసినా, ఎవరు చేసినా వారు మంచి చెడ్డ కూడా రాశాడు ఆయన. కనుక ఇక్కడ పరిశుద్ధత తన ఘటమును ఎట్లు కాపాడు ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. దేవుని యొక్క ఆ పరిశుద్ధతలో మనం వెళ్ళాలి. ఈ దేహము దేవుని ఆలయం. దేవుని చిత్తాన్ని చేయడం అంటే శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని మనము కాపాడుకోవాలి. జారత్వానికి దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే తన జీవితకాలం ఉండాలి. ఒక స్త్రీ తన భర్తతోనే జీవితకాలం అంతా ఉండాలి. వారి మరణము వరకు ఎడబాయకూడదు. మరణించేంత వరకు కలిసి జీవించాలి. అది బిబ్లికల్, అది క్రైస్తత్వం, అది క్రీస్తు బోధించిన బోధ. అంతేగాని విడిపోయి మళ్ళీ ఒకళ్ళని పెళ్లి చేసుకుని లేకపోతే పాపంలో బ్రతుకుతూ నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని యొక్క సేవ చేస్తున్నాను, లేకపోతే నేను దేవుని ఆ నియమాల్లో బతుకుతున్నాను అంటే అది కరెక్ట్ కాదు. అది బైబిల్కి విరోధం. ఇప్పుడు మనం ఏదన్నా ఊరు వెళ్తున్నాం అనుకోండి, హైదరాబాద్ వెళ్తున్నాం, హైదరాబాద్ రోడ్డు అంటేనే వెళ్ళాలి, అప్పుడు హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ రోడ్డు అంటే మనిషి ఇలా విశాఖపట్నం రోడ్డు అంటే వెళ్ళి నాకు హైదరాబాద్ రావాలంటే ఎలా వస్తుంది? రాదు. కనుక నువ్వు దేవుని చిత్తములో దేవుని మాటల ప్రకారం జీవిస్తూ దేవుని చిత్తాన్ని చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తం ఏంటంటే తన శరీరాన్ని కాపాడుకున్నటే దేవుని చిత్తం. ఇక్కడ తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనపడుతుంది, తన శరీరాన్ని కాపాడుకున్నటే దేవుని చిత్తం. శరీరాన్ని కాపాడుకోకుండా నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు ఈ సారా పోసి దీంట్లో ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరం అనేది దేవుని ఆలయం. ఈ శరీరంలో ఆత్మదేవుడు నివసించడానికి ఇష్టపడడానికి చేసుకున్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి నివాసం ఈ శరీరం. ఈ శరీరంలో దేవుడు నివసించి దేవుని యొక్క ఆ క్రియలు, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఆ దేవుని యొక్క ఆ రాజ్యవ్యాప్తి కొరకు ఈ శరీరాన్ని వినియోగించుకుంటాడు పరిశుద్ధాత్ముడు. కానీ ఈ శరీరాన్ని కాపాడుకోకుండా నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని యొక్క ఉద్దేశాలను నేను నెరవేరుస్తాను అంటే కరెక్ట్ కాదు. మన దేవుని ఆత్మ ఈ శరీరం లోపల నివసిస్తుంది కనుక అందుకనే అంటాడు, ఏ పాపమైనను శరీరమునకు వెలుపల ఉండదు కానీ వ్యభిచారం శరీరంలో జరుగునంటాడు. కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకునేటి దేవుని చిత్తం. ఈ శరీరాన్ని కాపాడుకోకుండా నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేను ఇంకోటి చేస్తున్నాను, నేను ఏదో చేస్తున్నానంటే మంచిది కాదన్నమాట. సమయం అయిపోతుంది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారే, ఈ దేవుని చిత్తం అనేది చాలా మాటల్లో బయలుపరచబడింది. అయితే సమయానుకూలాన్ని బట్టి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఈ ఘటమును ఈ శరీరాన్ని కాపాడుకునుట ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. వ్యభిచారాన్ని చేయకుండా ఉండడమే దేవుని చిత్తం. వ్యభిచారం చేసి ఎన్ని గంటలు ప్రార్థన చేసిన ఉపకారం లేదు. వ్యభిచారం చేయకుండా ఉండి రోజుకు 1 గంట ప్రార్థన చేయి, అది మంచిది. అంతేగాని పాపం చేసేస్తూ ఉండి పరిశుద్ధతగా ఉండి పాపం అది కరెక్ట్ కాదు. వెలుగుకి చీకటికి ఏమి సంబంధం? అంజూరపు చెట్లు ఒలివ కాయలు కాస్తాయా? కాయవు కదా. అంటే ఒకటే, తాటి చెట్టు తాటికాయలే కాస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలే కాస్తుంది. అలాగే నువ్వు సాతాను సంబంధం అయితే సాతాను సంబంధమైన ఫలాలే ఉంటాయి, దేవుని సంబంధం వరకు దేవుని ఫలాలే ఉంటాయి. రెండు కలిసి ఉండవు.
ఉప్పు నీరు తీయ నీరు ఉండదు అంటాడు కదా. అలాగే నీవు దేవుని యొక్క ఆ ఉద్దేశంలో, దేవుని యొక్క ఆ చిత్తంలో నీవు ఉన్నట్లయితే కనుక దేవుని యొక్క ఆ ఉద్దేశాలు నీలో నిలబడి ఉంటే కనుక నువ్వు శరీరాన్ని కాపాడుకుంటావు. శరీరాన్ని కాపాడుకుని దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవిస్తావు. శరీరాన్ని కాపాడుకోకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, త్రాగుతూ, వ్యభిచారం చేస్తూ, శరీరం లోపలికి వ్యర్థమైన డ్రగ్స్ పంపిస్తూ, నేను దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతున్నాను అని చెప్పుకుంటే నువ్వు అవివేకివి. నువ్వు ఎవరినో మోసం చేయట్లేదు, నీకు నువ్వే మోసపోతున్నావు. మోసపోకుడు దేవుడు విక్కిరింపబడడు, నీకు నువ్వే మోసపోతున్నావు అన్నమాట. కనుక సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ శరీరాన్ని కాపాడుకోవటమే దేవుని చిత్తం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తన యొక్క తండ్రి చిత్తాన్ని చేయడు తండ్రి చిత్తం అంటే ఏంటి? తన శరీరాన్ని కాపాడుకుంటే దేవుని చిత్తం. వ్యభిచారం చేయకుండా ఉండటమే దేవుని చిత్తం. కనుక మీరు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. చారా స్త్రీ ఛాయకు పోకము, దాని వలన వచ్చు ఫలము ముసిని పండినంత చేదు అంటాడు సామెతలు. అంటే అంత చేదు వస్తుంది దానివల్ల. కుటుంబాలను నాశనం అయిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి అలాంటి పనులు చేయకండి. దేవుని వాక్యములో, ప్రార్థనలో గడపండి. దేవుని శక్తి వస్తుంది. అప్పుడు చెడు వ్యసనాలను జయించే ఆ శక్తి నీకు వస్తుంది. పరాస్త్రీ వైపు చూడకుండా ఉన్నటువంటి భార్యతోనే నువ్వు సంతోషంగా నువ్వు జీవించాలి. ఇదే దేవుని చిత్తం అని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే అలాగూ దేవునికి భయపడి నువ్వు జీవిస్తున్నావో అప్పుడు దేవుడు నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. నాకు భయపడి అతడు జాగ్రత్తగా జీవించాడు కనుక పరలోకంలో ఇతనికి చోటు అని అప్పుడు దేవుడు అతన్ని చేర్చుకుంటాడు. అంతేగాని ఇష్టానుసారంగా జీవించి పరలోకం వెళ్దామని చూస్తే దేవుడు రేపొద్దున అవకాశం ఇవ్వడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎవరైనా సరే ఇక్కడ యేసుప్రభు గారు ఖచ్చితంగా చెప్పు, ప్రభువాని పిలిచేవాడు రాడు. ఎవరు వస్తారంటే తండ్రి చిత్తం. తండ్రి చిత్తం ఏంటి? శరీరాన్ని కాపాడుకోవటమే దేవుని చిత్తం. ఇంకా చాలా చిత్తాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరి వచ్చే వారం ఇంకొక చిత్తం గురించి ఏదైనా చెప్తాను. కాబట్టి ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు కార్యక్రమాలు ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తాన్ని చేయవాడు ప్రవేశిస్తాడు అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా అయ్యా దేవా, నన్ను ఎవరైనా తెలుసో తెలియకో బిడ్డలు తప్పు చేస్తుంటే క్షమించండి. నీ కృప చూపించండి. బిడ్డలకు మేలు చేయండి, సహాయం దయచేయండి. దావీదుని క్షమించిన దేవుడా, దేవా నాయన ఎవరైనా తప్పు చేసి ఉంటే దయతో క్షమించమని, ఇక నుంచైనా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం దయచేయండి. బిడ్డలను దీవించమని, ఆరోగ్యాలు దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.